బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్నాడు ఒక టీడీపీ ఎమ్మెల్యే అని చెప్పి దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆడియో కాల్ చాలా వైరల్ అవుతుంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేరుతో ఈ ఆడియో కాల్ సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొట్టింది. అసభ్యకరమైన పదజలంతో జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే బూతు పురాణం పెట్టినట్టు ఈ ఆడియో కాల్లో తెలుస్తుంది. వాటు సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ కూడా ఆ ఆడియో కాల్లో ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు కూడా వినిపించింది. ఎమ్మెల్యే దగ్గుపాటిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ఆందోళన కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ ఆడియో కాల్ ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో దాన్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఏనన్నట్టు వేయలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకి ఆపిస్తున్నా ఇప్పుడు ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్నా నువ్వు చెప్పినట్లు. నేనెవరు వేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా. చేపిస్తావు నువ్వు. నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు. నేనెవరు వేయించాక సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? సినిమా ఆడదు, ఆడదు సినిమా. ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తున్నా ఆడకపోతే ఆడకపోలేదు. ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు, గాడ్ ప్రామిస్. నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా, సినిమా ఆడదు. పంపించాను అందరినీ. సినిమా ఆడదు, సినిమా ఆడనివ్వను, ఆపేస్తాను అని చెప్పి ఆ ఆడియో కాల్లో చాలా క్లియర్గా చెప్తున్నారు. నేను ఆడనివ్వను ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేసి ఒక భూత పురాణాన్ని కూడా దాని తర్వాత వేయడం జరిగింది. బీప్స్ చేసాం మేము దీనికి సంబంధించి అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమంటున్నారు వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు ఏమంటున్నారు అనేది, వాళ్ళ వర్షన్ ఏంటి అనేది. నేను జూనియర్ ఎన్టీఆర్కి గత 15 ఏళ్ళుగా విరోధమని. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి
నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు విల్లవిల్లలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం టీడీపీకి. మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడమని మేము వదిలిపెట్టము. 4 కాళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం అంతే. ఎన్టీఆర్కి క్షమాపణలు కోరుకోవాలి, ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి. ఆయన ఏ సందర్భంలో అన్నాడో మాకు సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి అనంతపురంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొంది అన్న దాని గురించి మా ప్రతినిధి చెల్లానాయుడు ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు, చెప్పండి అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఇంటిపై దాడి చేసి దాని తర్వాత ఏంటి ఇప్పుడు సిచ్యువేషన్? ఫ్యాన్స్ ఏం డిమాండ్ చేస్తున్నారు? కళ్యాణ్, ఏదైతే సినిమా వార్ 2 సినిమా అంశంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వాయిస్ అనేది పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతుందో ఎమ్మెల్యే కార్యాలయం కావచ్చు, ఎమ్మెల్యే వాళ్ళు కావచ్చు, ఈ వాయిస్కి మాకు సంబంధం లేదన్నట్టుగా ఒక చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయన కార్యాలయం వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఫ్లెక్సీలు ఇటువంటివన్నీ కూడా చించి వేసి అక్కడ నిరసన కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ మూకుమ్మడిగా వీళ్ళందరినీ కూడా చెదరగొట్టినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి డిమాండ్ చేస్తున్నది అయితే ఒకటే, మా జూనియర్ ఎన్టీఆర్ని మేము అభిమానించాలా, దేవుడిగా భావించేటటువంటి జూనియర్ ఎన్టీఆర్ని మాట్లాడినటువంటి భాష చాలా తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మాకు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కే సారీ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నెక్స్ట్ ఇప్పటికైతే మాత్రం ఎమ్మెల్యే కార్యాలయం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాకపోతే ఇప్పటికే ఎమ్మెల్యే తన ఒక వీడియోని నాకు సంబంధం లేని అది వాయిస్ అని చెప్పేసి కూడా ఒకటి రియాక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యం. మరి తర్వాత ఎలా ఉండబోతుంది అనేది ఫ్యాన్స్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు అనేది ఇంకా పూర్తిగా బయటికి రానటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు పోలీసులు కన్నుగప్పి ఏదైనా నిరసన కార్యక్రమం చేసే అవకాశం ఉందా, లేదంటే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి వివరణకు ఏదైనా వీరు కాస్త ఉపశమనం పొంది వెయిట్ చేస్తారనేది వేచి చూడాల్సిన అంశం. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చెల్లానాయుడు. మనం చూస్తే కనుక జూనియర్ ఎన్టీఆర్ పై నోరు పారేసుకున్నారు ఒక టీడీపీ ఎమ్మెల్యే. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కి సంబంధించి ఒక ఆడియో రికార్డ్ అయిన కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసభ్య పదజలంతో జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే బూతు పురాణాన్ని పెట్టారని చెప్పేసి, దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన వార్ 2 సినిమా షోస్ అనంతపురంలో ఆపేయాలంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ సినిమా ఆడదు, నేను ఆడనివ్వను అని చెప్పేసి ఆ ఆడియో కాల్ కూడా మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పటిదాకా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా దాన్ని కూడా ప్రజెంట్ చేసింది. ఎమ్మెల్యే దగ్గుపాటిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఆయన ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంని కూడా ఆ ఫ్యాన్స్ కూడా ముట్టడిచ్చినట్టు తెలుస్తుంది. దాని పోలీసులు అయితే ప్రస్తుతానికి చెల్లాచెదరు చేసేశారు. కానీ బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్పాలి ఖచ్చితంగా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో అన్నారో మాకు తెలియదు, కానీ కూటమి ప్రభుత్వానికి మేము జూనియర్ ఎన్టీఆర్ని చూసుకొనే మేము ఓట్లు కూడా వేసాం, అలాంటి ఆయనకి మీరు ఇలా చేస్తే కుదరదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ పై కామెంట్స్ అనేవి చాలా చీప్ అండ్ డిస్రెస్పెక్ట్ఫుల్ అని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంలో ఫ్యాన్స్ కూడా చాలా అగ్రెసివ్గా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. సో దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై మరి పార్టీ తరఫు నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరి ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన క్షమాపణలు చెప్తారా, ఏం జరుగుతుంది అనేది కొంచెం ఉత్కంఠంగా అయితే నెలకొంది. ప్రస్తుతానికైతే అనంతపురం జిల్లాలో ఈ సిచ్యువేషన్ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి